తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. ఇరాన్ పై అమెరికా దాడి ఇది గత కొంతకాలంగా చూస్తున్నటువంటి న్యూసే. అయితే యుద్ధ ప్రాంగణం అనేది ఇరాన్లో అలాగే అమెరికాలో మనం చూస్తున్నాం. ఏదైతే ఇరాన్ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు కూడా సఫర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు యుద్ధానికి గల కారణం ఏంటంటే నైట్కే సో అమెరికా ఇరాన్ పైన యుద్ధాన్ని మరలా ప్రకటించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇరాన్, ఇక్కడ మనకి హార్మోజ్. సో ఇక్కడ నుంచే మనకు కావాల్సినటువంటి పెట్రోల్ అలాగే ఎల్పిజి ఈ రెండు కూడా ఈ ప్రదేశాల నుంచే మనకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. అది ఇండియా కావచ్చు, సో ఎక్కడికైనా సరే ఈ ప్రదేశం నుంచే వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ ఏదైతే ఈ ఎల్పిజి, పెట్రోల్ ఆర్ చమురు లాంటివి వస్తున్న క్రమంలో సో మనకి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని పైన వాళ్ళ యొక్క F-35 అనేటువంటి ఫైటర్ జట్టుని సో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టేసినప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఒక దాడి అనేది చేసింది ఆ F-35 అనే జట్టు పైన. సో అక్కడికక్కడికే ధ్వంసం అయిపోయింది ఆ జట్టు మొత్తం. సో అందులో ఉన్నటువంటి ఇద్దరు పైలట్స్ని కూడా అమెరికా రెస్క్యూ చేసి వాళ్ళనైతే కాపాడగలిగింది, కానీ వాళ్ళ యొక్క F-35 ఫైటర్ జట్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. సో దీని కారణంగా రాత్రికి రాత్రే నిన్న మొత్తం కూడా అక్కడ యుద్ధ వాతావరణమే నడిచింది. నైట్కే అమెరికా ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఇక్కడ చూసుకుంటే గల్ఫ్, సో ఇదంతా కూడా ఓమా, ఇవన్నీ కూడా వీరి దగ్గర ఉన్నటువంటి ప్రదేశాలు. సో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఖత్తరు, ఇవన్నీ కూడా ఈ ప్రదేశాలన్నీ యుద్ధ వాతావరణానికి వాళ్ళకి స్థావరం ఇచ్చినందుకు వీళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. సో అసలు ఇప్పుడు కారణం ఏంటి? మరి ఇరాన్ అమెరికా యొక్క F-35 జట్టుని పేల్చేసింది. దీనికి గాను అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క సిరియాలో ఉండేటువంటి 2 వాటర్ ట్యాంక్స్ ని, అది ఆల్మోస్ట్ లక్షలాది మంది ప్రజలకి యూజ్ అయ్యేటువంటి ఆ వాటర్ సప్లై లేకుండా సో ఆ 2 వాటర్ ట్యాంకులు కూడా పేల్చేసింది. దీని ద్వారా ఇరాన్ ఏం చెప్తుందో అంటే మౌలిక సదుపాయాలు మా అమెరికా వాళ్ళు మా జనాలకి లేకుండా సో ఆ 2 వాటర్ ట్యాంక్స్ అనేది అంటే వాటర్ లేకుండా మనం ఏమి చేయలేం, నీటి సదుపాయమే లేకుండా పేల్చేసి వాళ్ళని ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి వాతావరణం అమెరికా వాళ్ళు సృష్టిస్తున్నారు అన్నట్టు ఇరాన్ యొక్క ప్రభుత్వం మాట్లాడటం జరుగుతుంది. కానీ అమెరికా వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము జస్ట్ హార్మోజ్ యొక్క అక్కడ నుంచి వచ్చేటువంటి మా నిత్యావసరమైనటువంటి పెట్రోల్ కావచ్చు, ఎల్పిజి, వాట్ ఎవర్ ఇట్, వాటి గురించి మేము దాన్ని ప్యాట్రోలింగ్ చేస్తున్నాము. ఆ క్రమంలో మా యొక్క జట్టుని F-35 అంటే ఫైటర్ జట్టుని వీళ్ళు పేల్చేయడం జరిగింది, కాబట్టి మేము యుద్ధాన్ని మళ్ళా ప్రకటిస్తున్నాం అన్నట్టు అక్కడ యుద్ధ వాతావరణం అనేది జరిగింది. సో ఇదే అమెరికా వాళ్ళ యొక్క F-35 ఫైటర్ జెట్. సో దీన్నే పేల్చేసినటువంటి ఇరాన్. సో ఇది పేల్చిన కారణంగానే వాళ్ళ 2 వాటర్ ట్యాంక్స్ని కూడా సో అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ వాళ్ళ వాటర్ ట్యాంక్స్ మొత్తాన్ని కూడా పేల్చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా సో వాటర్ కోసం, వాళ్ళ నిత్యావసరంగా వాడేటువంటి వాటర్ కోసం చిన్న పిల్లల దగ్గర నుంచి సో చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి విషయం. సో దీనికి సంబంధించి వాళ్ళేమంటున్నారు అని అంటే మేము హార్మోజ్లో ఉండేటువంటి ఆ ప్రాంగణాన్ని ప్యాట్రోలింగ్ చేస్తున్న క్రమంలో వీళ్ళు మా పైన దాడులు చేశారు, అందుకనే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఇబ్బంది పడాలి అనే ఒక క్రమంలోనే సో అమెరికా ఇలాంటి దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. సో 2 వాటర్ ట్యాంక్స్ని పేల్చేసినటువంటి వీళ్ళు అక్కడ వాటర్ సప్లైని ఆపేశారు కాబట్టి సో అందులో ఉన్నటువంటి సిరిక్ అలానే కుష్మా అనే ఐలాండ్ ఈ రెండిటిని కూడా వాళ్ళు దాడి చేస్తున్నట్టు సో ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే సిరిక్ ఐలాండ్, ఇక్కడ నుంచే ఈ ఐలాండ్ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ప్రదేశాలు అన్నీ కూడా సో ధ్వంసం అయిపోతున్నట్టు, అక్కడ ఉండే వాటర్ అంతా కూడా సో వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత దాని నుంచి వచ్చే వాటర్ ఏ ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయడానికి యూజ్ లేకుండా సో జనాలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. ఇంకొకటి ఏంటంటే ఇరాన్కి వచ్చేటువంటి విదేశీయులు ఎవరైనా సరే ఇక మీదట ఇరాన్కి రావద్దు అంటూ సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. సో సిరిక్ అలానే కుష్ము ఐలాండ్ గురించి మాట్లాడుతున్నారు.
మాట్లాడుకున్నాం కదా, ఈ 2 ప్రదేశాలు నియర్ బై ఉన్నటువంటి ఆ జనాలందరూ కూడా ఇబ్బంది పడ్డం. సో వాటిపైన కూడా అమెరికా దాడి చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ 2 వాటర్ ట్యాంక్స్‌ని వాళ్ళు పేల్చేయడం వెనకాల ఉన్నటువంటి కారణాలు, అలాగే ఈ 2 ఐలాండ్స్‌ని కూడా సో వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు సో యుద్ధాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అమెరికాకి సంబంధించినటువంటి F-35 ఫైటర్ జెట్‌ని పేల్చేయటం వల్లనే సో ఈ యొక్క యుద్ధ వాతావరణం మళ్ళీ స్టార్ట్ అయిందా? లేదు అనంటే ముందు ఉన్నటువంటి ఏవైతే వీళ్ళ సో ఇరాన్ ఇచ్చినటువంటి హామీస్, అలాగే అమెరికా తీసుకోకపోవడం, లేదంటే అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇరాన్ తీసుకోకపోవడం, సో ఈ రెండిటికి గల కారణాలు జనాలు ఇబ్బంది పడటం అనేది. సో అక్కడ యుద్ధ వాతావరణం ఎప్పటికప్పుడు క్షణంగా భయంతో గడుపుతున్నటువంటి జనాలు అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో నిత్యావసరానికి యూజ్ అయ్యేటువంటి వాటర్ కావచ్చు, లేదంటే పెట్రోల్, అలాగే ఈ ఎల్పిజి యొక్క నిత్యావసరతలను వాళ్ళు అక్కడితోనే ఆపేయడం అనేది ఇరాన్. అలాగే సో వీళ్ళ వాటర్ని సప్లై మొత్తాన్ని కూడా ఆపేయడం, వాటిని ధ్వంసం చేయడం అనేది అమెరికా చేయడం మరి ఎంతవరకు సరైనది తెలియదు. కానీ వీళ్ళ వల్ల జనాలు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం చేసినటువంటి ఈ దారుణమైన సంఘటన. సో ఇంకొక విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.